ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం రాక్ గార్డెన్స్లో ఉన్నాము. ఈ రాక్ గార్డెన్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అసలు తవ్వినంత చరిత్ర ఉంది దీనికి. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎన్నో సినిమాల షూటింగ్లు జరిగాయి, అలాగే సీరియల్ షూటింగ్లు కూడా జరిగాయి. సరే, ఫస్ట్ మనము ఏమేమి షూటింగ్లు జరిగాయనే సినిమా పేర్లు చెప్తా వినండి. బాహుబలి సినిమా 50% ఇక్కడే జరిగింది షూటింగు. దాని తర్వాత జయం మనదేరా, శంభో శివశంభో, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, ఇట్లా ఇంకా చాలా సినిమాలు జరిగినాయి. ఏమంటే మెయిన్ సినిమాలు మీకు చెప్పడం జరిగింది. మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, బాహుబలి సినిమాలో ఏ సీన్ ఎక్కడ జరిగింది అనేది క్లియర్గా సినిమాలో ఫోటోతో పాటు మనం ప్లేస్ కూడా చూపిద్దాం ఈరోజు. అలాగే ఈ రాక్ గార్డెన్స్కి ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడే మొత్తం చెప్పేసినాను అనుకో, మీకు ఇంట్రెస్ట్ అంతా పోతుంది. కాబట్టి నేను ఈ రాక్ గార్డెన్స్ని చూపించుకుంటూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు టికెట్ కౌంటర్ చూపిస్తా. టికెట్ ఒక్కొక్కరికి వచ్చేసి 10 రూపాయలు. అలాగే మాకైతే కెమెరా యూజ్ చేయాలి కాబట్టి, డ్రోన్ కూడా యూజ్ చేయాలి కాబట్టి 1000 రూపీస్ తీసుకున్నారు మన దగ్గర. పదం రన్నింగ్. ఫ్రెండ్స్, ఈ రాక్ గార్డెన్స్ పైకి మనం వచ్చేసినాము. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ బాహుబలి షూటింగ్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయని క్లియర్గా ప్లేసులతో సహా చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. రండింగా. ఫ్రెండ్స్, మనం రాక్ గార్డెన్స్ లోపలికి ఎంటర్ అయినాము. నేను అప్పట్లో 10th క్లాస్ చదివేదాన్ని. ఆ టైంలో నేను ఇక్కడ షూటింగ్ చూడడానికి వచ్చినాను. అందుకే నాకు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అనేది చాలా క్లియర్గా నాకు తెలుసు. ముందుగా మీ అందరికి ఒక సీన్ చెప్తా చూడండి. మనకు బాహుబలి సినిమాలో రాజ్యానికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలు ఉంటాయి. ఆ రహస్య పత్రాలని ఒకటి తీసుకెళ్ళి కాలికేయకు ఇవ్వాలనుకుంటాడు. ఆ టైంలోనే మనకు శివగామి బాహుబలిని, రానాని పట్టుకురమ్మని పంపిస్తుంది. మనకు మనోహరి సాంగ్ అయిపోతానే ఒక ఫైటింగ్ సీన్ వస్తుంది. అదే అతన్ని తరుముకుంటూ పోయి అతను ఒక లోయలో దుంకుతాడు. దుంకిన తర్వాత రానా తాడేస్తాడనమాట బాహుబలికి. తాడేసిన తర్వాత బాహుబలి తాడు తీసుకొని లోయలోకి దుంకి అతన్ని పట్టుకొని మళ్ళీ రానా పైకి గుంజిన తర్వాత వస్తాడు. ఆ సీన్ ఎక్కడ జరిగిందో నేను అది కొండ చూపిస్తా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు అది ఒక నార్మల్ కొండలాగా కనపడుతుంది. కానీ ఆ కొండ కింద చూసినారా, ఆ కొండ కింద మొత్తం బెడ్లు వేసేవాళ్ళు అనమాట. మనం హై జంప్కి వాడతారు కదా బెడ్లు, అవి ఒకదాని మీద ఒకటి, మొత్తం 4 బెడ్లు, కింద 2, మళ్ళీ ఒక బెడ్ మీద ఒకటి, ఒక బెడ్ మీద ఒకటి. హై జంప్ ఎవరికైనా ఐడియా ఉంటే మీకు బాగా తెలుస్తుంది ఆ బెడ్లు ఎట్టుంటాయి అనేవి. ఇప్పుడు మనం సినిమాలలో చూస్తుంటాం కదా, వాళ్ళు రియల్గానే ఎట్నే స్టన్ చేస్తారు. ఏమంటే వాళ్ళు వెనకాల తాడులు కడతారనమాట. మనకు పక్కనే ఒకటి జేసీబీ అట్లా ఉంటుంది, ఒక కొండిలాగా ఉంటుంది. ఆ జేసీబీకి తాళ్ళు కట్టి, హీరోకి వెనకాల తాళ్ళు కట్టి హీరో రియల్గా జంప్ చేస్తాడు. జంప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా కింద పడకుండా మనకు ఆ బెడ్లు అనేవి వేసింటారు. ఆ సీన్ అక్కడ జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడే మీ అందరూ బాహుబలికి సంబంధించిన ఒక లొకేషన్ చూసినారు కదా. మనం రెండో లొకేషన్ చూసే ముందర ఒకసారి రాళ్ళ గురించి తెలుసుకుందాము. లక్షల సంవత్సరాల కింద క్వార్జు సిలికా అనే లిక్విడ్ ప్రవాహం వల్ల సాధారణంగా ఏర్పడిన రాళ్ళు అన్నమాట ఇవి. అలాగే ఇటువంటి రాక్ గార్డెన్స్ మొత్తం కూడా ఈ చుట్టుపక్కల 1000 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే ఇప్పుడు మనం అద్దం వాడతాం కదా, ఆ అద్దంలో కూడా ఈ రాయిని వాడతారు. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా మనకు ఒక శిల్పి ఒక శిలను చెక్కితే దానికి ఒక రూపం వస్తుంది. ఈ రాళ్ళకి ఏంటంటే శిల్పి చేత దెబ్బలు తినకుండానే ఆటోమేటిక్గా ఇవి అందంగా తయారైనాయి. చూడండి, ఇక్కడ ఏ రాయి చూసినా కూడా అద్భుతంగా ఉంటుంది మీకు. అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇటువంటి రాళ్ళు ఎక్కడే కానీ చూసి ఉంటాం.
సరే ఇప్పుడు మనం ఇంకా బాహుబలి సెకండ్ స్పాట్ పోదాము. అక్కడ ఏం జరిగింది సీన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా రండి. ఇంకా ఇప్పుడు మనం బాహుబలిలో ఇంకో సీన్ తెలుసుకుందాము. అదేంటంటే బాహుబలిని రాజ్యం నుంచి వెలివేసిన తర్వాత ఆయన ఎక్కడుంటాడు, పేద ప్రజలతోనే ఉంటాడు. ఆ పేద ప్రజలు ఎక్కడో కాదు, అదో ఈ కొండల రాళ్ళ మీద, అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూర్చునే చోట ఇక్కడంతా కూర్చొని ఉంటారు అన్నమాట. అక్కడొకరు అట్లా గుంపులుగా కూర్చుంటారు. వాళ్ళతోనే ప్రభాస్ కూడా ఉంటాడు అనమాట ఇక్కడ. అదే బాహుబలి. చూడండి ఒకసారి ఎట్లుందో. ఫ్రెండ్స్ ఇంకో విషయం తెలుసుకుందాం. దానికంటే ముందు బ్యాగ్ అడ్డం పెట్టుకుందాం, ఎందుకంటే గాలి పెడుతుంది. సరే, గండికోట క్యానన్, ఇంకా బెలూమ్ కేవ్స్, ఈ రాక్ గార్డెన్స్, ఈ మూడింటిని కలిపి హారిజన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అలాగే మనము బాహుబలికి సంబంధించిన 3వ షూటింగ్ స్పాట్ దగ్గరికి పోదాము. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ ఇక్కడ చాలా రోజులు జరిగింది కదా, కాబట్టి ఒక రోజో 2 రోజులో నాకు సరిగా గుర్తులేదు. ఫ్యాన్ మీటప్ పెట్టినారు. ఫ్యాన్ మీటప్ పెట్టినప్పుడు నాకు కూడా తెలిసింది, నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ చూడండి, అప్పుడు ఆ చైర్లు కూడా లేవన్నమాట, అంత డెవలప్ చేయలేదు. అప్పుడు ఓన్లీ రాక్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి వంతెనలాగా ఏర్పాటు చేసినారు ఆ కొండ మీద. అక్కడ కొండ చూస్తున్నారు కదా, అదే నేను చెయ్యి చూపిస్తా, అది అక్కడ ఆ కొండ మీద ఒకటి వంతెనలాగా ఏర్పాటు చేసినారు. ఆ వంతెన మీద ప్రభాస్ అన్న వచ్చినాడు. అప్పుడే ప్రభాస్ అన్న వచ్చి అందరికీ హాయ్ డార్లింగ్ అని మాట్లాడి, మనకు అసలు జనాలు ఎట్లా వచ్చినారంటే ఇసుకేస్తే రాలనంతమంది జనం వచ్చినారు, అంతమంది వచ్చినారు. ఒకసారి నేను వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తా, వీలుంటే వీడియో క్లిప్ లేదంటే ఫోటో అయినా యాడ్ చేస్తా. ఒకసారి చూడండి ఎంతమంది వచ్చినారో. మీకు అది అక్కడే నిలబడి మాట్లాడినాడు. నేనైతే అక్కడ కింద నిలబడి చూసిన, చాలా దగ్గర నుంచే చూసిన. చాలా స్మార్ట్గా ఫిట్గా ఉంటాడు ప్రభాస్ అన్న. ఇంకా అలాగే మనం ఇంకో సీన్ తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఈ రాక్ గార్డెన్ మొత్తంలోనే ఈ రాక్నే ఎక్కువ హైలైట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మీరు యూట్యూబ్లో రాక్ గార్డెన్స్ గురించి వీడియోలు చూసినా, లేదంటే పైన థంబ్నెయిల్ చూసినా, ఈ రాక్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇది అంత అద్భుతంగా ఉంది. వాస్తవానికి అయితే ఇది ఎట్లుందంటే ఎవరన్నా కావాలనే సెట్ చేసినట్టుంది, కానీ ఇది సెట్ చేసినది కాదు, సాధారణంగా వాటంతటా అదే ఏర్పడింది. అందుకే ఈ రాక్ చాలా అద్భుతం. అండ్ వీటన్నిటిలో కూడా ఇది స్పెషల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చికెన్ ముక్కలు ఉన్నట్టున్నాయి, చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు ఉన్నట్టున్నాయి. రాళ్ళు అంతా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇది వండర్ అబ్బా, నిజం భలే ఉంది ఇది. ఎక్కడన్నా చూడండి రాళ్ళు ఎట్లుంటాయంటే అసలు ఎక్కడే కానీ ఉండవు ఇటువంటి రాళ్ళు. మన భారతదేశంలోనే కేవలం 5 చోట్ల మాత్రమే ఇటువంటి రాళ్ళు ఉంటాయన్నమాట. అంత యూనిక్గా ఉంటాయి. దండాలయ్యా దండాలయ్యా, ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూటింగ్ జరిగింది అయ్యా. సరే, ఆ సాంగ్ ఎట్లా అంటే రాజ్యం నుంచి బయటికి వస్తానే ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూటింగ్ చేసినారు. ఆ జనాలందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు. ఆ సాంగ్లో నీళ్లు మోస్తూ ఒక పెద్ద ఆవిడ కింద పడుతుంది అనమాట. ఆ బిందె తీసుకొని కింద పడేసరికి బాహుబలి చూసి గుండె తరుక్కుపోతుంది. దాని తర్వాత నీళ్లు ఈజీగా తోడుకుండే పద్ధతిని కనిపెట్టాలని ఒక టెక్నిక్ వాడతారు. ఆ టెక్నిక్ ఏంటంటే 2 తాటి చెట్లకు తాడ్లు కట్టి పెద్ద మోపులు గుంజితే అది పడవలాగా ఉంటుంది. ఆ పడవతో నీళ్లు ఇట్లా బయటికి కొడుతుంది అనమాట. అప్పుడు ఈజీగా నీళ్ళు వస్తాయి. అది ఎక్కడో కాదో దాడ చూడండి. అప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసింది అది, ఆ గుంత. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంది, ప్లస్ ఇంకోటి కూడా అక్కడ కూడా ఉంది. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, అక్కడ కూడా. ఈ రెండిట్లలో ఇంకా ఏది వాడినారో కన్ఫామ్గా తెలియదు. ఇదైతే ఇది జరిగిన రోజు షూటింగ్కి రాలే నేను, కానీ ఇక్కడ ఒక అన్న ఇక్కడ దగ్గర పొలం ఉందంట ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడో లేదంటే అక్కడో కన్ఫామ్గా 2 చోట్ల ఉన్నాయంట. మనం వీలైతే అక్కడికి పైనుంచి ఒక విజువల్ చూపి. బాహుబలిని పైనుంచి చూసి బిజ్జాలదేవ రాణా వీడి ఎక్కడున్నా రాజేరా అని చెప్తారు చూడండి.
ఎక్కడున్నా రాజేరా. అది ఎక్కడి నుంచే మనకేమంటే మన రాజమౌళి సార్ పెద్ద టెక్నిక్లు వాడి మనకు ఒక రేంజ్లో చూపిస్తారనమాట. పెద్ద పెద్ద కొండలు అట్లా చూపిస్తారు. అవంతా టెక్నిక్ అబ్బా, వాళ్ళు ఎంతో ఇంకా చెప్పనీకి లేదు, చాలా గ్రేట్ అసలు. దాడే మనకు బాహుబలి ఇక్కడ కూర్చొని ఉంటాడు అన్నమాట ఈ ఏరియాలో. నేను కన్ఫామ్గా ఇక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు అని చెప్పలేను. ఈ ఏరియాలోనో కొండ అయితే కన్ఫామ్ అదే, ఆ పైన నుంచే చూసి వాళ్ళు చెప్తారనమాట. సరే ఇంకేమైనా ఉంటే తెలుసుకుందాం రండి, ముందర పోయి అడుగుదాం అట్లా. ఫ్రెండ్స్, మీరందరూ ఇంతసేపు నేను బాహుబలి షూటింగ్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయని చూపించిన కదా, అలాగే ఆది సినిమాలో కూడా వాళ్ళ బాబాయిని ఈ రాళ్ళ మధ్యలోనే పరిగెత్తించి చంపేస్తారు. ఇంకా అలాగే మనము ఇక్కడ చూడాల్సిన ప్రపంచం వేరుంది, ఆ ప్రపంచం అక్కడ ఉంది. వాస్తవానికి అయితే బోటింగ్ ఉండేది, కానీ ఇప్పుడు బోటింగ్ లేదు. అయినప్పటికీ ఒక మంచి విజువల్ అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాము. మామూలుగా అయితే నేను ప్రతి వీడియోలో కూడా ఎక్కువ మాట్లాడదా, మనకి హిస్టరీ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ వీడియోలో మాత్రం విజువల్ వండర్సే ఎక్కువ ఉంటాయి. చూసినారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంత విజువల్స్ ఉంటాయి. లెట్స్ స్టార్ట్ అట్ హోమ్ రన్నింగ్. ఫ్రెండ్స్, ఈ రాక్ గార్డెన్లో మీకు ఇంకో అద్భుతాన్ని చూపిస్తాను. ఆ అద్భుతం ఎంతో దూరం ఏం లేదు, నా పక్కన ఉంది చూడండి. మామూలుగా మన ఇళ్ళల్లో ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ అవి చాలా రోజులు పక్కన దాపెట్టి లాస్ట్కి మాడి పళ్ళకు పాలకోవా ఇంకా ఏంటో దానికి మనం వేస్తుంటాము. కానీ ఇక్కడ చూడండి, మనకు పనికి రాందంటూ ఏదీ లేదు. దాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకుంటాం అనేదే ఆప్షను. ఇక్కడ చూడండి ఎంత బాగా దీన్ని ఉపయోగించుకున్నారో. మనకు బైక్ గ్యారేజ్లలో, ఇంకా సైకిల్ పార్ట్స్, ఇంకా కార్ గ్యారేజ్లలో ఇవల్ల చూసే ఉంటాం మనం. వీటన్నిటిని తీసుకొని, ఈ ఇనుము అంతటిని తీసుకొని ఎంత బాగా ఎద్దు తయారు చేసినారో చూడండి. తోక చూడండి, ఇది తోక సూపర్గా ఉంది కదా ఎద్దు. అలాగే మనకి ఇక్కడ ఎద్దు ఒకటే కాదు, అక్కడ చూసినట్లయితే మీకు గుర్రం కూడా కనపడుతుంది, అది గుర్రము. దాని దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం సైకిల్ పార్ట్స్ ఇంకా చాలా వాడినారులే. ఇంకా వెళ్ళా మనము ఒక్కొక్కటి వివరించలేము. ఇది డబ్బారా, ఇది చూడు, డస్ట్బిన్ డబ్బా అన్నట్టుంది. సూపర్ కదా అసలు. ఇది సైకిల్ది చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ ఇది, అలాగే ఇది బ్యాక్ సైడ్ ఇచ్చేయింది వెనకాతల. ఇంకా మనము ఇంకా కొంచెం ముందర పోయినామంటే చూడండి ఆడ ఎట్లుందో. అది ఏందరా ఇది నరి, ఇది డైనోసారు, అది మేక, దాని పక్కనే నెమలి, దాని పక్కనే ఏనుగు. ఆడ పైన చూసినారంటే గద్ద, రియల్ గద్ద కాదు, రియల్ది కాదు, అది మొత్తం ఇనుముతో తయారు చేసిందే. మనం చాలా క్లియర్గా కూడా చూద్దాం విజువల్స్. ఇంకా ఇది చూపి, ఇప్పుడు ప్రజెంట్ ఇది చూపి. ఇది వచ్చేసి మనకు డైనోసారును మరి పందే, అది కనుక్కోలేకుండా. వీలుంటే మీరు కామెంట్ పెట్టండి, ఏ జంతువు ఏందనేది కామెంట్ పెట్టండి. అది వచ్చేసి మేక. అన్నిట్లకంటే వండర్ ఏంటంటే నెమలి, ఒక అద్భుతంలాగా ఉంది అసలు. నెమలి సూపర్గా ఉంది. ఇటు చూడండి నెమలి, సూపర్ కదా అసలు. నెమలి ఎక్సలెంట్గా ఉంది. అలాగే మనకు నెమలి పక్కనే ఏనుగు ఉంది. ఒకసారి కూర్చుంటా తీరా. మామూలుగా అయితే చిన్నపిల్లలు కూర్చుంటారు, మనం కూడా ఒక రకంగా చిన్నపిల్లల మేలే. ఇట్టుండాల్సింది ఏనుగుకి, ఏం లేదు. సరే, ఏనుగు అయితే బాగుంది కదా. ఇది కూడా చెవులు కూడా చూడండి మీరు, మొత్తం సైకిల్ దానిలోనే. పక్కన కూడా కొన్ని పిట్టలు, పక్షులు అట్లున్నాయి. కోడి ఉంది, కోడి ఆడుంది. కోడి పుంజు ఉంది. కోడి పుంజు ఉందబ్బా, కోసుకొని తినండి. కాదులేండి, చూడండి బలంది, చూడండి కోడి పుంజు సూపర్గా ఉంది, ఎక్సలెంట్ అసలు.
ఫ్రెండ్స్ మీ అందరికీ స్టోరీ పరంగా కాకపోయినా కనీసం విజువల్ వండర్గా అయినా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, వీలుంటే కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ అందరికీ.